నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 61వ శ్లోకం అండి. అంకులం నిజ బీజ సంతతిః అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అంకులం నిజ బీజ సంతతిః అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఊడుకు చెట్టు గింజలు నేలపై రాలి ఆ చెట్టునే చేరేటట్లు, సూదంటురాయిని అంటుకునేటట్లు, పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడనే వదలకుండా ఉండేటట్లు, నది సముద్రమును చేరేటట్లు, భక్తుడి చిత్తవృత్తి పశుపతి అయిన శివుడి పాద పద్మద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి ఉండే స్థితిని భక్తి అంటారు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.